హాయ్ అండి, నమస్తే. నేను వేద. వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం. మనం ఇవాళ వీడియోలో బేకింగ్ సోడాని మన గార్డెన్లో ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఏ మొక్కలకు యూజ్ చేయాలి, ఎన్ని రోజులకు ఒకసారి యూజ్ చేయాలి అనే దాని గురించి డీటెయిల్డ్గా ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. మందార పూల మొక్క పైన అయితే నేను ఆల్రెడీ ట్రై చేశానండి. నర్సరీ వాళ్ళు కూడా చెప్పారు. నేను కూడా సెర్చ్ చేసి ట్రై చేసిన తర్వాత ఈ వీడియోని అయితే మీతో షేర్ చేస్తున్నానండి. సో ఇక్కడ మందార పూల మొక్క పైన అయితే ఈ వీడియోని చేస్తున్నాను. ఇంతకు ముందు కూడా నేను ఈ మందార మొక్క గురించి మీకు ఆల్రెడీ వీడియోస్ని అయితే షేర్ చేశానండి. అప్పటికి ఈ మందార పూల మొక్కకి ఏదో ఒక రకంగా పెస్ట్ అనేది ఉంటూనే ఉండేదన్నమాట. సో మొత్తం నేను పెస్ట్ అంతా లేకుండా ఏ విధంగా ట్రై చేయాలంటే నాకు బేకింగ్ సోడా ది బెస్ట్ అని అనిపించిందండి. బేకింగ్ సోడా, నీమ్ ఆయిల్ అనమాట. ఇవి రెండింటిని కలుపుకొని కూడా చేయొచ్చు. నేను మాత్రం జస్ట్ బేకింగ్ సోడాతోనే ఈ వీడియోని అయితే స్టార్ట్ చేశాను అనమాట. బేకింగ్ సోడా చాలా యూస్ఫుల్ అని తెలిసిందనమాట. నేను సెర్చ్ చేస్తే బేకింగ్ సోడా చాలా యూస్ఫుల్ అని తెలిసిందనమాట. అలాగే నేను ఒక నర్సరీలో కూడా కనుక్కున్నానండి. బేకింగ్ సోడాని మనం ఏ విధంగా మొక్కలకి ఇవ్వచ్చు అని చెప్పి కూడా నర్సరీలో కూడా అడిగాను అనమాట. సో వాళ్ళు కూడా నాకు అదే మాట చెప్పారనమాట, బేకింగ్ సోడాని అలా యూజ్ చేయొచ్చు అని చెప్పి. సో మనం మొక్కలకి బేకింగ్ సోడాని ఏ విధంగా యూజ్ చేయొచ్చు, ఎంత యూజ్ చేయాలి, అలాగే ఎన్ని రోజులకు ఒకసారి యూజ్ చేయాలి అనే దాని గురించి అయితే డీటెయిల్గా ఇవాళ వీడియోలో అయితే మీకు తెలియజేస్తున్నాను అనమాట. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా వీడియోని చూడండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మరి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఇక్కడ మందార పూలు మొక్క ఒకటి ఉందండి. ఎల్లో కలర్ ముద్ద మందారం అనమాట. ఇది మొగ్గలు చూస్తున్నారు కదా, ఇక్కడ చెట్టు నిండా మొగ్గలు అనమాట. ఒక కొమ్మకి ఎలా లేదన్నా 4-5 మొగ్గలు ఉన్నాయన్నమాట. చూస్తారు కదా ఇక్కడ ఈ విధంగా. సో పువ్వు కూడా అంతే అండి, చాలా బాగా హెల్తీగా కూడా వచ్చిందనమాట. సో నేనైతే లిక్విడ్ ఫర్టిలైజర్ని తప్పకుండా వాడతానండి. కిచెన్ వేస్ట్ నుంచి ఏదైతే లిక్విడ్ ఫర్టిలైజర్ వస్తుందో వాటిని అన్నిటిని కూడా వాడుతూ ఉంటాను. అదేవిధంగా నేను మస్టర్డ్ కేక్ని అయితే ఎక్కువగా వాడతాను అనమాట మొక్కలకి. లేకపోతే మస్టర్డ్ లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇంట్లోనే రెడీ చేసుకుని కూడా వాడతాను. సో మనం రేపటి వీడియోలో మస్టర్డ్ ఫర్టిలైజర్ని, అంటే మనకి ఇంట్లోనే మస్టర్డ్ ఫర్టిలైజర్ని ఎలా రెడీ చేసుకోవాలి అనే దాని గురించి రేపటి వీడియోలో మీకు చెప్తానండి. ఇవాళ వీడియోలో బేకింగ్ సోడా గురించి తెలుసుకుందాం. సో బేకింగ్ సోడాని మొక్కకి మనం ఎలా యూజ్ చేయొచ్చు, బేకింగ్ సోడా యూజ్ చేయడం వల్ల ఏంటి లాభం అనే దాని గురించి అయితే ఇవాళ వీడియోలో చెప్తాను. బేకింగ్ సోడాని 1 స్పూన్ బేకింగ్ సోడా అయితే తీసుకుందాం మనం ఇప్పుడు. ఇదిగోండి, ఇది వచ్చి బేకింగ్ సోడా అనమాట. బేకింగ్ సోడా అంటే మనం వంటలోకి వాడుకుంటాం కదండి. ఏమైనా పిండి వంటలు వండుకునేటప్పుడు, బజ్జీలు బోండాలు వేసుకునేటప్పుడు ఎక్కువగా చాలా జనం వాడుతూ ఉంటారు కదా బేకింగ్ సోడా. సో ఆ బేకింగ్ సోడా అనమాట ఇది. ఈ బేకింగ్ సోడాని మనం 3 లీటర్ల వాటర్ తీసుకోవాలన్నమాట. ముందుగా 3 లీటర్ల వాటర్ తీసుకోవాలి. దాకా నీళ్ళు అయితే తీసుకున్నానండి. 3 లీటర్ నీళ్ళకి 1 స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా 1 స్పూన్ దాకా బేకింగ్ సోడా అనేది వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. సో ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట. సో కలుపుకున్న తర్వాత వీటిని మొక్కలకి ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ ఒక మగ్గులో అయితే నేను నీళ్ళు తీసుకొని మొక్కకి ఇస్తున్నానండి. మొక్కకి మీరు చూడండి, ఇక్కడ నేను చెప్తున్నాను కదా, చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ విధంగా మట్టిలో కొంచెం దూరంగా వేయాలి. మొదట్లో వేయకూడదు అన్నమాట. స్టెమ్ ఏదైతే ఉంటుందో దాని దగ్గరగా వేయకుండా కొంచెం ఇలా దూరంగా వేసుకోవాలన్నమాట, ఈ విధంగా. సో మీరు ఈ విధంగా బేకింగ్ సోడాని మొక్కకి వేయటం వల్ల మట్టిలో ఉండే pH లెవెల్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట. అలాగే మొక్కకి ఎలాంటి ఫంగస్ కానీ ఎలాంటివి మనకి ఏమైనా ఇప్పుడు పిండి పురుగులు లాంటివి ఇలాంటివి వస్తూ ఉంటాయి కదండి, ఇవి ఏవి రాకుండా మొక్కని కాపాడుతుందన్నమాట. అలాగే ఆకుల పైన కూడా అంతే అండి. మీకు ఆకుల పైన కానీ ఇలా పూల మొగ్గల పైన కానీ ఏదైనా ఫంగస్ లాంటిది కానీ పురుగులు లాంటివి కానీ ఉంటే కనుక మీరు ఆకుల పైన స్ప్రే చేయొచ్చు అనమాట. స్ప్రే చేస్తే ఏంటంటే, నా దగ్గర ఇప్పుడు స్ప్రేయర్ పాడైపోయిందండి. ఉండే స్ప్రేయర్ ఏమో పాడైపోయింది. సో ఇంకొక స్ప్రేయర్ అయితే నేను ఆర్డర్ పెట్టాను అనమాట. ప్రస్తుతానికి ఇలా చేత్తో వేసేస్తున్నాను నేను. దీనికి ఏమీ లేవు కానీ అయినా వేస్తున్నాను అనమాట నేను. మీరు ఒకవేళ లేని మొక్కలకు కూడా ఈ విధంగా వేసుకున్నారనుకోండి, ఫంగస్ కానీ చిన్న చిన్న పెస్ట్ అనేది కానీ రాకుండా ఉంటుంది అనమాట. సో అందుకే లేనప్పుడు కూడా ఈ విధంగా వేసుకోవచ్చు. సో ఉన్న మొక్కలకైతే తప్పకుండా స్ప్రే చేయండి. ఎక్కడ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అన్నమాట ఈ బేకింగ్ సోడా అనేది. పెస్ట్ కంట్రోల్గా కూడా మీరు వాడుకోవచ్చు అనమాట. నీమ్ ఆయిల్, బేకింగ్ సోడా యూస్ చేసుకుని కూడా స్ప్రే చేసుకోవచ్చు. సో ఈ విధంగా కూడా మీరు వాడుకోవచ్చు.
ఒకవేళ మీకు పెస్ట్ ఏమీ లేదండి, మొక్క బాగా హెల్తీగా ఉందనుకున్నప్పుడు కొన్నిసార్లు ఏమవుతాయి అంటే ఇలా చూడండి, ఆకులన్నీ ఇలా ఎల్లో కలర్గా అయిపోయి రాలిపోతూ ఉంటాయి కదండి. సో ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మొక్కకి రాకుండా ఈ బేకింగ్ సోడా అనేది బాగా పనిచేస్తుంది అనమాట. సో ఆకులు బాగా పచ్చగా నిగనిగలాడుతూ ఉంటాయి అన్నమాట. బేకింగ్ సోడాని ఆకుల పైన కనుక మీరు స్ప్రే చేసుకుంటే మొక్క చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. సో నేను కూడా ఇప్పుడు యూస్ చేస్తున్నాను అనమాట. బేకింగ్ సోడాని యూస్ చేసి స్ప్రే చేయట్లేదు, కానీ మొక్కలకి పైన అంతా పోసుకున్నాను. ఈ విధంగా ఆకుల పైన కూడా నీళ్ళు ఉండేటట్టుగా పోసుకున్నాను అనమాట. సో కింద కనుక మీరు మట్టి pH లెవెల్ అనేది చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. సో ముందుగా మీకు మొక్కకి pH లెవెల్ తగ్గిందని ఎలా తెలుస్తుంది అంటే ఆకులు అనేవి ఎల్లోగా మారిపోతాయి అన్నమాట. సో ఆకులు అనేవి ఎల్లోగా మారిపోయి మొక్క ఎదుగుదల అనేది బాగా తగ్గిపోతుంది అనమాట. సో అలాంటప్పుడు మీరు చూసుకోవాలి, మట్టిలో pH లెవెల్ తగ్గింది, లేకపోతే మట్టిలో న్యూట్రిషన్స్ తగ్గినాయి అనుకున్నప్పుడు మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ని అయితే ఇవ్వాలి. బనానా పీల్, ఆనియన్ పీల్, ఆరెంజ్ పీల్, దానిమ్మకాయల పీల్, అలాంటివి ఏవైనా ఫర్టిలైజర్ని ఇవ్వాలన్నమాట. ఒకవేళ మీకు ఏది లేకపోతే కౌడన్ ఏదైతే ఉంటుంది కదండి, పశువుల ఎరువు ఉంటుంది కదా, దాంతో కూడా మీరు లిక్విడ్ ఫర్టిలైజర్ని చేసుకొని ఇవ్వచ్చు మొక్కలకి. సో దాంతో లిక్విడ్ ఫర్టిలైజర్ ఎలా చేయాలి అనేది ముందు వీడియోలో చెప్తానండి, మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోలోనే చెప్తే మీకు వీడియో అనేది చాలా లెంతీగా అయిపోతుంది. సో అందుకే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను అనమాట. సో ఎన్ని రోజులకు ఒకసారి ఈ బేకింగ్ సోడా వాటర్ని మొక్కకి ఇవ్వాలి అని అంటే మీరు తప్పకుండా నెలకు ఒకసారి ఇచ్చుకోవచ్చు. దాన్ని వదిలేసి ఇంకా వేరే లిక్విడ్ ఫర్టిలైజర్ ఏమన్నా ఇవ్వాలి అంటే వారానికి ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ తప్పకుండా ఇచ్చుకోండి, మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది. బనానా పీల్ అయితే పువ్వులు బాగా రావడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా పోతే మనకి బేకింగ్ సోడా కూడా అంతే అండి, పువ్వులు రావడానికి ఆకుల్ని బాగా పెంచుతుంది, అలాగే మొగ్గల్ని బాగా హెల్తీగా ఉంచుతుంది. పువ్వు సైజ్ అనేది పెద్దగా రావడానికి ఈ బేకింగ్ సోడా అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో అందుకే ఇవాళ ఈ వీడియోని అయితే మీతో షేర్ చేస్తున్నానండి. నాకు నచ్చింది ఈ రెసిపీ, బాగా ఈజీగా కూడా ఉంటుంది కదా, ఎందుకంటే రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఉన్న వాటితో ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది రెడీ చేసుకొని మొక్కకి ఇచ్చుకోవచ్చు. అలాగే స్ప్రే కూడా చేసుకోవచ్చు దీంతో. బేకింగ్ సోడాతో చాలా జనం చాలా వీడియోస్ అయితే చేస్తూ ఉంటారండి, కానీ నేను ఎప్పుడూ నమ్మలేదన్నమాట. నేను స్వయంగా ట్రై చేసి చూసిన తర్వాత వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. నేను చాలా రోజుల క్రితమే దీన్ని సెర్చ్ చేసేసి తర్వాత ఈ మొక్క పైనే ప్రయోగం చేశాను. ఇంతకు ముందు కూడా ఈ మొక్క వీడియో అయితే తీసానండి. అప్పుడు కూడా ఈ మొక్కకి పెస్ట్ అనేది బాగా ఉంది, చాలా వరకు పెస్ట్ అనేది అస్సలు లేకుండా తగ్గిందండి. ఇప్పుడైతే ఈ మొక్కకి చూస్తున్నారు కదా, మొగ్గ వెనకాల కానీ ముందు కానీ అసలు ఎక్కడ కూడా పెస్ట్ అనేది లేకుండా చాలా బాగా వచ్చినాయి అనమాట పువ్వులు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్కడైనా ఒక ఆకు కూడా పెస్ట్ లేదనమాట. సో ఇలా పొయ్యడం వల్ల మనకి ఏదైనా మట్టిలో కూడా ఏదైనా ఫంగస్ ఉన్నా కూడా బాగా ఫంగస్ అనేది తగ్గిపోయి మొక్క మాత్రం చాలా హెల్తీగా వస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మొక్క చూడండి, చిన్న పాట్ అనమాట. ఇది ఒక డస్ట్బిన్ వేస్ట్గా ఉండింది కదా అని చెప్పి అందులో వేసాను అనమాట ఈ మొక్కని. చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. రోజుకి ఒక పువ్వు అయినా ఉంటుందండి. ఇవి చూడండి, ఇవాళ 2 పూలు వచ్చినాయి కదా, ఇవాళ కొయ్యలేదు. రోజు కోసేసేవారు ఈయన పూజ చేసేటప్పుడు, ఇవాళ కొయ్యలేదన్నమాట. సో ఇవాళ ఇదేమో రేపటికి వచ్చింది, ఇంకా ఈ మొగ్గ రేపటికి వస్తుంది అనమాట. సో ఇంకా పోతే ఇదిగోండి, ఈ మొగ్గ ఎల్లుండికి వస్తుంది, ఈ మొగ్గ కూడా ఎల్లుండికి వస్తుంది. అలా రోజుకి ఇంకా ఉన్నాయి చూడండి ఇక్కడ, ఇదిగోండి ఇవన్నీ మరుసటి ఎల్లుండికి వస్తాయి అన్నమాట. సో ఇలా రోజుకి 1, 2 లేకుండా అయితే లేవన్నమాట పువ్వులు. చాలా పూలు అయితే పోస్తుంది ఇది. పూలు పూయడానికి ఒకసారి స్టార్ట్ అయిందంటే ఇంకా సంవత్సరం అంతా దీంట్లో కూడా పూలు ఉంటాయి అన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియో, నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకున్న వీడియో. సో వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మరి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీరు వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం. మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుంటాను.